నమస్తే. ఈరోజు మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి మూడో వ్యక్తి ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్తో సఫర్ అవుతున్నాడు. అవి ఏమిటి? డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్. డయాబెటీస్ మనకు తెలుసు, పూర్వకాలంలో చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే వచ్చేది మనం చాలామంది చూసాం. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఈరోజు మనం తీసుకుంటున్న ఆహార విహారాలు డయాబెటీస్కి తొందరగా గురి అయ్యే ప్రమాదాన్ని కొని తెస్తున్నాయి. కాబట్టి డయాబెటీస్కి ముఖ్యంగా కంట్రోల్ చేయాలంటే మీ ఆహార విహారాలని కంట్రోల్ చేయాలి. అంటే తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. ఇది ముఖ్యమైన అంశం. ఎందుకంటే పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మన గ్లూకోజ్ లెవెల్స్ని అమాంతంగా పెంచుతాయి. కాబట్టి మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఏవైతే చెప్తా ఉన్నామో వాటిని తీసుకోవాలి. అవి ఏంటి? హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ ఇట్లాంటివి. అట్లాగే మంచి కూరగాయలు, బీన్స్ కానీ లెంటిల్స్ కానీ ఇవి వాడడం. తర్వాత ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అని ఏవైతే అంటున్నామో మనం బ్రెడ్, బేకరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే కార్బోహైడ్రేట్ కట్టింగ్ మనం కొంతవరకు చేసిన వాళ్ళు అవుతాం. అట్లాగే పోర్షన్స్, మీరు తీసుకునే పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ప్లేట్ తీసుకొని పెద్ద ప్లేట్ నిండా తినడం అలవాటు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మీరు ఒక చిన్న ప్లేట్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేట్లో 4 భాగాలు చేసుకొని మేజర్ పోర్షన్ అంటే హాఫ్ అంతా ఈ నాన్ స్టార్చీ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. ఇంకొక పావు భాగం లీన్ ప్రోటీన్స్, ఇంకో పావు భాగం హోల్ గ్రెయిన్స్. సో ఇలా మీ తీసుకునే పోర్షన్ సైజ్, ప్లేట్ సైజ్ తగ్గించుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గి మనం ఎంచుకున్న పదార్థాల ద్వారా మంచి కార్బోహైడ్రేటు ప్లస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం తీసుకునే వాళ్ళు అవుతాం. అట్లాగే మనం ఫైబర్ ఇంటేక్ పైన కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫైబర్ తీసుకుంటే మీకు కార్బోహైడ్రేట్ మెటబాలిజాన్ని కొంచెం మార్చుకోవచ్చు. ఎంత తీసుకోవాలి? అప్రాక్సిమేట్గా 30 నుంచి 40 గ్రాముల వరకు ఫైబర్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవాలి. అట్లాగే ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మోడరేషన్లో, మరి ఎందుకంటే వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫ్రూట్ సెలెక్షన్ ఉండాలి. వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ అయితే ఎట్లాగూ తీసుకోవాల్సిందే, అవి అడ్వైజబుల్. అట్లాగే మీరు చేయాల్సిన ఇంకొక పని షుగర్ సంబంధిత స్వీటనర్స్ ఉన్న పదార్థాలన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు షుగర్ లేకుండా అలవాటు చేసుకోవడం ఉత్తమమైనది. అట్లాగే ఈ న్యాచురల్ స్వీట్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడరేషన్లో తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ అయినాయి, ప్రోటీన్స్ అయినాయి. ఇప్పుడు ఫ్యాట్స్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్యాట్స్ తీసుకోవాలి? ముఖ్యంగా నట్స్ వాళ్ళకి అడ్వైజబుల్ అండి. ఇవి హెల్దీ ఫ్యాట్స్. అట్లాగే ఈ ఫ్యాట్ ఇంటేక్ కూడా ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అంత మంచిది. తర్వాత వచ్చేసి మన శరీరంలో ఉండేది ఎక్కువ భాగము నీరే, కాబట్టి మీరు ఆల్వేస్ హైడ్రేటెడ్ అయి ఉండాలి. నీటికి ఎప్పుడు కూడా తగ్గించి తాగకూడదు. మినిమం 3 to 4 లీటర్స్ తాగితే కనుక బాడీ హైడ్రేట్ అయి ఉంటుంది. అది చాలా మంచిది. అట్లాగే ఈట్ రెగ్యులర్లీ అనేది కూడా ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది వారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, లేకపోతే లంచ్ స్కిప్ చేయడము, లేకపోతే డిన్నర్లో విపరీతమైన కార్బోహైడ్రేట్స్ తీసుకొని, లేకపోతే లేట్గా తినడము, ఇట్లాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. వారికి ఒక మీల్ ప్లాన్ ఉండాలి. మీల్ టైమింగ్ కూడా ఉండాలి. టైమింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఈ షుగర్ లెవెల్స్ మానిటరింగ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క డయాబెటిక్ పేషెంట్ మా ఓపీలో చూస్తాం మేము, వాళ్ళు 6 నెలల వరకు, సంవత్సరానికి కూడా వారు మానిటర్ చేసుకోరు. డాక్టర్ గారు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్, సంవత్సరం కింద రాసిన ప్రిస్క్రిప్షనే వాళ్ళు వాడుతూ ఉంటారు. వాళ్ళ నేటి పరిస్థితి ఏంది అనేది వాళ్ళకి తెలియదు. దయచేసి కనీసం 3 నెలలకు ఒకసారైనా మీరు మీ బ్లడ్ షుగర్ని మానిటర్ చేసుకోండి. తద్వారా మీ షుగర్ లెవెల్స్ యొక్క అంచనా దొరికి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్లో మార్పులు చేర్పులు, అట్లాగే డైట్లో మార్పులు చేర్పులు చేయడం ప్రతి ఫిజిషియన్కు వీలవుతుంది. కాబట్టి మీరు డయాబెటీస్తో సఫర్ అవుతున్న ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.